అందరికీ హాయ్, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు సచిన్ అండ్ మామ్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు కొబ్బరి పాలతో రుచికరమైన కొబ్బరి అన్నంతో నేను మీ ముందుకు వచ్చాను. ఈ కొబ్బరి అన్నం చాలా డెలిషియస్గా ఉంటుంది, స్పైసీగా ఉండదు, టేస్టీగా ఉంటుంది. కాబట్టి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో, దానికి ఏం కావాలో మనం చూద్దాం. ముందుగా దానికి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. బాస్మతి రైస్, నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. ఒకవేళ లేకపోతే మామూలు రైస్తో కూడా దీన్ని చేసుకోవచ్చు. నేను మీకు చూపిస్తున్న ఈ గ్లాస్తో 3 గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకున్నాను. అలాగే 2 కొబ్బరికాయలు, 1.5 బియ్యానికి 1 కొబ్బరికాయ చొప్పున 2 కొబ్బరికాయలు తీసుకున్నాను. కొద్దిగా అల్లం పేస్ట్, నెయ్యి, ఒక ఉల్లిపాయ, 7 పచ్చిమిర్చి, నిమ్మకాయ, కొద్దిగా చెక్క, 10 నుంచి 12 లవంగాలు, 6 ఇలాచి, కొద్దిగా బిర్యానీ ఆకు, పుదీనా, కట్ చేసి పెట్టుకున్న పుదీనా, అలాగే కొత్తిమీర. ముందుగా కొబ్బరికాయల్ని కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా మనం తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మనం మిక్సీ పట్టుకోవడానికి పోస్తున్న వాటర్ను కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ వాటర్ కలిపేస్తే మనకి పాలు పలచగా అయిపోతాయి. కాబట్టి మనకు కరెక్ట్గా కావాల్సిన క్వాంటిటీ తీసుకుంటాం. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాక ఆల్రెడీ నేను వేడి చేసి పెట్టుకున్న 3 గ్లాసుల వాటర్ని దానిలో కలుపుకుంటున్నాను. ఆ వాటర్ పోసి దాన్ని బాగా కలియబెట్టి ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకోవడం వల్ల పిప్పిని, పాలని మనం వేరు చేసుకుంటాం అన్నమాట. ఆ పిప్పి లేకుండా ఇలా ఫిల్టర్ తీసుకొని ఆ కొబ్బరి పాలని మనం ఫిల్టర్ చేసుకొని ఆ పిప్పిని తీసి పారేయాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కొబ్బరి అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పాత్రని స్టవ్ మీద పెట్టుకుందాం. గిన్నె వేడెక్కాక 2 స్పూన్లు నెయ్యి తీసుకున్నాను. నేను తాలింపుకి ఆయిల్ యూజ్ చేయట్లేదండి, నెయ్యినే తీసుకున్నాను. నెయ్యి కరిగిన తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని అలాగే పచ్చిమిర్చిని కూడా వేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి. పచ్చిమిర్చి మధ్యలో ఇలా నైఫ్ తోటి చీరాను విడిపోకుండా. కొద్దిగా వేగిన తర్వాత బిర్యానీ ఆకు వేసి అలాగే మనం తీసుకున్న లవంగ, చెక్క, ఇలాచి, దంచి ఉంచుకున్న ఇలాచి కూడా వేసి కొద్దిసేపు మనం వేగనివ్వాలి. ఇప్పుడు చిన్న స్పూన్ తోటి 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని దాని పచ్చి వాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు ఎక్కువ వేసుకుంటే బాగా ఎల్లో కలర్ వస్తుంది కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ తీసి పెట్టుకున్న జీడిపప్పును కూడా తాలింపులో యాడ్ చేసేసి కొద్దిసేపు దాన్ని కూడా వేయించుకోవాలి. చివరిగా కడిగి పెట్టుకున్న పుదీనా ఆకు, కొత్తిమీరను కూడా వేసి కొద్దిసేపు మనం దాన్ని ఫ్రై చేసుకొని కొలిచి పెట్టుకున్న కొబ్బరి పాలని దీనిలో పోసుకోవాలి. నేను 3 గ్లాసుల బాస్మతి రైస్కి 4.5 గ్లాసుల కొబ్బరి పాలను తీసుకున్నాను. మీకు కావాలంటే ఇంకొక ½ గ్లాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం కలయబెట్టుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ మీ ఇష్టం అండి, మీకు ఎంత మీరు తినే టేస్ట్ ప్రకారం సాల్ట్ తీసుకోండి. ఇప్పుడు మూత పెట్టి పొంగిన తర్వాత ఆల్రెడీ కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్లో వాటర్ వంపేసుకొని మనం ఆ రైస్ని మరుగుతున్న పాలల్లో వేసుకోవాలి.
ఇప్పుడు ఒకసారి కలయి పెట్టుకొని దాన్ని మనం హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలన్నమాట. ఈ మూత పెట్టి ఉడకనిచ్చే ముందు నేను మీడియం సైజు నిమ్మకాయ దొరకలేదండి, చిన్న సైజు 2 నిమ్మకాయలు చూపించాను కదా, అందులో 1.5 నిమ్మ చెక్కల్ని నేను రసం పిండుకొని అది కూడా రైస్లో యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి కలయి పెట్టుకొని మూత పెట్టుకుందాం. 10 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడకనిచ్చాక ఒకసారి మనం ఓపెన్ చేసి చూసుకుంటే అలా కొంచెం రైస్ పైకి వచ్చి తుక్కుతుక్కమంటూ ఉంటుంది అన్నమాట. ఒకసారి దాన్ని గరిటెతో కలయి పెట్టుకొని మూత పెట్టి, ఒకవేళ ఆ మూత సరిగ్గా ఫిక్స్ అవ్వకపోతే ఒక పాత్రలో వాటర్ తీసుకొని దాని మీద మూత మీద పెడితే ఆవిరిపోకుండా అది వెయిట్ ఉంటుంది అన్నమాట. ఇలా దీని మీద కొంచెం లాస్ట్లో కొత్తిమీర వేసి గార్నిష్ చేశాను. మూత పెట్టి సిమ్లో పెట్టి 15 to 20 మినిట్స్ ఉడకనిచ్చాను. చూడండి ఫ్రెండ్స్, కొబ్బరి పాలతో రుచికరమైన కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మీకు కానీ ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.